హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి యాంటీవైరస్ గురించి. గాయ్స్, యాంటీవైరస్ తీసుకునేటప్పుడు మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. నాకు నచ్చిన యాంటీవైరస్ కూడా మీకు ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. గాయ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సలహాలు సందేహాలకైనా నన్ను వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. గాయ్స్, ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ యాంటీవైరస్ అనేది ఆఫ్లైన్ లో పర్చేస్ చేయాలా, ఆన్లైన్ లో పర్చేస్ చేయాలా అని చిన్న డౌట్ ఉంటుంది చాలా మందికి. నేనైతే సజెస్ట్ చేసేది మీకు ఆఫ్లైన్ మన కంప్యూటర్ షాప్స్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేయడమే బెస్ట్. ఎందుకంటే ఒక యాంటీవైరస్ ప్రైస్ అనేది ఆన్లైన్ టు ఆఫ్లైన్ కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా 500 to 600 డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు ఆ డిఫరెన్స్. మీకు ఆఫ్లైన్ మార్కెట్లో 500 బిలోనే యాంటీవైరస్ అయితే దొరుకుతాయి. మీకు ఆన్లైన్లో వచ్చేసరికి 1200, 1500, 1700, 1800 ఇంకా ఇష్టం. ఇంకా ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క యాంటీవైరస్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. నేను మీకు సజెస్ట్ చేసే యాంటీవైరస్ వచ్చేసరికి K7. ఇది ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు, జస్ట్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కాబట్టి K7 మీద నాకు నమ్మకం ఉంది. సో ఈ యాంటీవైరస్ వచ్చేసరికి ఈ టైప్ మీకు అవైలబిలిటీ ఉంటాయి. దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక యూనిక్ కోడ్ అయితే ఉంటుంది. ఈ కోడ్ ని యూజ్ చేసుకొని మనం యాక్టివేషన్ చేసుకోవడం. మనకి కామన్ గా ఈ 1 year వ్యాలిడిటీతో అయితే వస్తాయి. మీకు 3 pieces గా 2 pieces గా 1 piece అనే దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. సో నేను అయితే 1 year ప్యాక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీని ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ కూడా చూపిస్తాను. అలాగే ఇది ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి ప్రైస్ ఇక్కడైతే చూడొచ్చు 1499 అయితే మీకు ఉంది. 1499 ప్రైస్ అనేది ఉంది, కానీ మీకు ఇది అయితే 500 అయితే నాకైతే పడింది. అంటే మీకు 1000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఆన్లైన్ లో. సో ఈ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనం వెబ్సైట్ ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే ప్రొసీజర్ మొత్తం ఈ కార్డు మీద ప్రొవైడ్ చేశారు. ఇంతవరకు యాంటీవైరస్ తో పాటు సిడీస్ అయితే వచ్చాయి. ఇవి వచ్చేసరికి మన సిడీ రీడర్ లో పెట్టి మనం సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి మాక్సిమం అందరికీ ఇంటర్నెట్ ఉంటుంది, లేదా మొబైల్ హాట్స్పాట్ నుంచి అయినా యూస్ చేసుకుంటారు కాబట్టి సాఫ్ట్వేర్ అనేది డైరెక్ట్ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం అన్ని యాంటీవైరస్ ఈ స్టెప్ కి వచ్చాయి. సో ఆన్లైన్ లో వచ్చేసరికి మీకు ఇలాంటి కార్డులు అయితే ఏముండవు, డైరెక్ట్ మీకు ప్రోడక్ట్ కీ అనేది వస్తుంది. కీని మీరు సేమ్ ప్రొసీజర్ ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి మీకు ప్రైస్ వేరియేషనే. గాయ్స్, ఇప్పుడైతే మనం K7 యాంటీవైరస్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ నా ల్యాప్టాప్ లో వచ్చేసరికి ప్రీవియస్ నేను ఇన్స్టాల్ చేసిన యాంటీవైరస్ అన్ని అన్ఇన్స్టాల్ చేశాను. సో మీరు ప్రీవియస్ అంతకుముందు ఏదో ఒక యాంటీవైరస్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంటారు కదా, ఆ ఇన్స్టాల్ చేసిన యాంటీవైరస్ అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి. మీకు కంట్రోల్ ప్యానల్ లో మీకు కనిపిస్తుంది ఆ యాంటీవైరస్ అనేది, దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి K7 ఓన్ వెబ్సైట్ అయితే ఉంటుంది, ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాలి. గాయస్, ఇలా ఓన్ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. లేదా మీరు గూగుల్ క్రోమ్ సెర్చ్ బార్ లో వచ్చేసరికి k7computing.com /free downloads అని కొడితే మీకు ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ మీకు ఏ టైప్ మీరు యాంటీవైరస్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు ఇక్కడ చాలా యాంటీవైరస్లు అయితే ఉన్నాయి. మీరు ట్రయల్ వర్షన్ కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఇక్కడ ట్రయల్ వర్షన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసరికి K7 టోటల్ సెక్యూరిటీ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు మొబైల్ వర్షను, అలాగే మ్యాక్ వర్షను, అలాగే యాంటీవైరస్లో కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ K7 ప్రీమియం యాంటీవైరస్ ఇది అల్టిమేట్ సెక్యూరిటీ, ఇది టోటల్ సెక్యూరిటీ, ఇది యాంటీవైరస్ ఫర్ మ్యాక్, అలాగే మొబైల్ సెక్యూరిటీ, iOS సెక్యూరిటీ అన్ని సంబంధించిన ఇలా సాఫ్ట్వేర్స్ అయితే ఇక్కడ ఇలా వెబ్సైట్లో అయితే ఉన్నాయి. గాయస్, నేను ఇప్పుడు నాది టోటల్ సెక్యూరిటీ కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. గాయస్, ఇక్కడ వచ్చేసరికి నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇస్తే మీకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసరికి 200 MB దాకా ఉంటుంది. నేనైతే ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసి ఉంచాను, డౌన్లోడ్స్లో ఉంది. సో మీకు ఇక్కడ చూడొచ్చు K7 సెటప్. దీని మీద డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు సెటప్ అయితే ఓపెన్ అవుతుంది. సో పర్మిషన్ అయితే అడుగుతుంది, సో ఎస్ ఇవ్వండి. ఎస్ క్లిక్ చేయగానే మీకు సెటప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేయండి. ఇబ్బంది పడే అంత సెటప్స్ ఏమి ఉండవు యాంటీవైరస్లో, మీరు ఏది పర్చేస్ చేసినా పర్లేదు. నా వరకు అయితే నేను సజెస్ట్ చేసేది కొంచెం బెటర్ ఉండేది అయితే K7. ఇంకా చాలా మంచి యాంటీవైరస్లు అయితే ఉన్నాయి, కానీ పర్ఫార్మెన్స్ అనేది మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. నేను చాలా సంవత్సరాల నుంచి K7 అయితే యూస్ చేస్తున్నాను. గాయస్, మీకు ఇక్కడ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు యాక్టివేట్ అని ఉంది కదా, ఈ యాక్టివేట్ మీద అయితే క్లిక్ చేస్తే మనకి కీ అయ్యి ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేనైతే యాక్టివేట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఏదైతే కార్డు మీద వచ్చిన సీరియల్ నెంబర్ ఉందో ఈ సీరియల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఇప్పుడైతే నా సీరియల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. గాయస్, ఇక్కడైతే నా సీరియల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. యాక్టివేషన్ అయితే యాక్టివేట్ అయిపోయింది. సో మీకు ఇక్కడ డీటెయిల్స్లో వచ్చేసరికి మళ్ళీ ఈరోజు 25th మే కాబట్టి 25th మే
2023 దాకా మీకు ఈ కీ అనేది పనిచేస్తుంది, అప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా గాయస్ ఈ వీడియోలో మీకు యాంటీవైరస్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.